వచ్చే నెల ఫిబ్రవరి 2న ఏపీకి రానున్న కాంగ్రెస్ అగ్రనేతలు ఏపీలో జోరుగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 2న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏపీలో పర్యటించనున్నారు. సింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో పర్యటించనున్న అగ్రనేతలు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. నేషనల్ హైవే మరియు మోర్త్ ప్రాజెక్టు డైరెక్టర్లతో జరిగిన ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలచౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపాళ్ల గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ రైతు పాస్ పుస్తకాలపై తన బొమ్మను ముద్రించారని తెలిపారు. కానీ తమ ప్రభుత్వంలో దొంగ పాస్ పుస్తకాలను చెక్ పెట్టేందుకు రాజముద్రతో పాస్ పుస్తకాలు తయారు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం అక్కయ్య వలసలో పాస్ బుక్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని, కొత్త పాస్ పుస్తకాల మంజూరులో ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సవరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఈ నెలలో సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టబోతున్నారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై సమీక్షిస్తారు. ఈ వారంలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ భార్యతో పాటు అతని కుమారులకు మాచవరం పోలీసులు 41 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. జోగి రమేష్ అరెస్టు సమయంలో వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. అమరావతిలో మరో 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గనుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డు గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించారు. విమానాల ప్రయాణాలపై పొగమంచు ఎఫెక్ట్ తీవ్రంగా పడుతుంది. కృష్ణా జిల్లా గన్నవరంలో 2 ఇండిగో విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ఢిల్లీ టు హైదరాబాద్, ముంబై టు హైదరాబాద్ వెళ్లే విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. హైదరాబాద్ లో వాతావరణం అనుకూలంగా లేదని, పొగమంచు దట్టంగా ఉండటంతో గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న ఉత్తరాంధ్ర వాసుల కల సాకారం కాబోతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్రకు కేంద్ర విమానయాన శాఖ శుభ సందేశాన్ని అందించింది. జనవరి 4న ఉదయం 11 గంటలకు ఫస్ట్ కమర్షియల్ విమానం ల్యాండ్ కాబోతుంది. నేటి నుంచి నెల 8 వరకు వైకుంఠ ద్వారం ద్వారా సర్వదర్శనం ఉంటుందన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉందని, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తుల సంయమనం పాటించాలని సూచించారు. క్యూలైన్ గేట్లు మూసివేస్తే తిరిగి తెరిచే వరకు పీఐసీలకు వెళ్లాలని కోరారు.